హాయ్ అండి. ఈరోజైతే మా పాప వచ్చింది, మనమల్ని కూడా వచ్చారు. ఈరోజైతే నైట్ అయితే ఏమైతే చేస్తున్నామో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి అయితే బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇక్కడ చికెన్కి అయితే కడిగి పెట్టుకున్నానండి మ్యారినేట్ చేస్తానికి. చూడండి, దీంట్లో నేను ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోవాలా, బాగుంటుంది. తర్వాత ఇది అల్లము, ఇది పచ్చిమిర్చి, ధనియాలు, పుదీనా అండి. ఇది రుబ్బుకున్నాను పచ్చిది. ఇట్లా వేసుకుంటే జర కారంకి బాగుంటుంది. దాని తర్వాత ఇది పట్టా, లవంగ్, ఇలాచీది పొడి అండి, ధనియాల పొడి. ఇది వేసుకుంటున్నానండి. తర్వాత ఏమో ఇవి మనం పెట్టుకున్నది వేయించి ఆనియన్స్ ఇది వేసుకుంటున్నానండి. తర్వాత పెరుగు, దీనికి మనకు పెరుగు ఎంత పడుతుందో అంత అయితే వేసుకోవాలా. తర్వాత ఏమో కొత్తిమీర, పుదీనా జర వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి అయితే ఈ పట్టా, లవంగ్, ఇలాచీది ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను. తర్వాత నిమ్మకాయ రసం అండి, 2 నిమ్మకాయలు అయితే రసం అయితే తీసేసుకున్నాను. తర్వాత పసుపు అండి, మనం కారం ఎంత తింటామో అంత వేసుకోవాలా, రుచికి సరిపోయేంత. రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. తర్వాత కలుపుకోవాలి. ఇవన్నీ వేసి కలిపి అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ అయితే బిర్యానీ అండి. నైట్కి బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగానే తింటారు, పెద్దలు కూడా. కలిపి అయితే మసాలా పట్టేలాగా కలిపేసుకుంటున్నానండి అంతా. కానీ చూడండి, పెద్ద గిన్నె ఉంటే ఇట్లా అంతా కలిపి, ఎలుపు గిన్నె ఉండాలంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కలిపేశాను, పక్కకైతే పెడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే అన్నం అయితే ఉడకపెట్టుకుంటున్నానండి. ఇది వేడి నీళ్ళు పెట్టి ఇక్కడ పక్కకైతే పెట్టాను. కర్రీ అయితే పక్కకి ఇట్లా పెట్టుకున్నాను. కర్రీ అయితే అవుతుందండి. కలుపుకోవాలి ఒకసారి, కిందికి పైకి ఇట్లా కలుపుకోవాలండి, ఉడికిపోతుంది. మంట తక్కువ పెట్టాలా. ఇక్కడ వచ్చేసి అన్నం అయితే వేసేసుకున్నానండి, చూడండి, కర్రీ మీద. తర్వాత దానిపైన ఏమో ఈ ఆనియన్ వేసుకుంటున్నాను, కొత్తిమీర. నెయ్యి అయితే యాడ్ చేస్తలేనండి, నెయ్యి లేదు, అందుకే యాడ్ చేస్తలేను. తర్వాత దానికి మూత అయితే పెట్టేయాలా. ఇక్కడ వచ్చేసి జరసేపు పెట్టాలండి, మెత్తగా అయిపోయే వరకు. అయిపోయిందండి, చూడండి. ఇక్కడైతే సిమ్లో పెట్టేశాను, చూడండి. సూపర్గా బిర్యానీ రెడీ అయిపోయిందండి. చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇదైతే కలుపుకోవాలండి. దీని ప్రాసెస్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ అయితే చేయండి, లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.